నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు అనుభవాలు కొన్ని స్మరించుకుందాం. శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అనుంగ భక్తులు. వీరిది ముదిగేడు గ్రామం. వీరి కుమారుడికి చిన్నప్పుడు 6వ సంవత్సరంలో తొడ మీద తొడ వాచి విపరీతంగా నొప్పి పెట్టింది. కురుపులా వేసిందనమాట తొడ మీద. ప్రారంధం కొద్దీ శ్రీ స్వామివారికి వీరు విన్నవించుకోవాలి అనే తలంపే వీరికి రాలేదు. ఎన్నో భూత వైద్యాలు, నాటు వైద్యాలు అన్నీ చేయించుకున్నారు. సంవత్సరం రోజులు అన్ని వైద్యాలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎక్కడికి వెళ్ళినా కాలు తీసేయాలని చెప్తున్నారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలుసు కదా భక్తులను ఒకసారి స్వామివారు వీరి ఇంటికి వచ్చారనమాట. వచ్చి స్వామివారికి వారి కొడుకు విషయం విన్నవించగానే స్వామివారి పై పంచ తీసుకొని బిడ్డకు మంత్రించి ఇలా అన్నారు: అయ్యా, బిడ్డ జబ్బును పైవాళ్ళు తీసుకొని పోయారు, అలా మొండి చేతి రణవైద్యుడిని తీసుకొని రాపో అని ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారికి చెప్పారు. ఆ రణవైద్యుడికి ఒక చెయ్యి మణికట్టు వరకు ఉండదు. అతను వీరి అబ్బాయిని చూసి, అక్కిం వెంకటరామరెడ్డి గారి అబ్బాయిని చూసి ఇలా అన్నారు: పెద్ద పెద్ద డాక్టర్లకి అలవగాంది, నేనేం చేయగలను స్వామి అన్నారు. అంటే స్వామి ఇలా అన్నారు: పైవాళ్ళ జబ్బుని ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయారు, నీవు ఊరకనే నీకు తోచిన వైద్యం చేయి సరిపోతుంది అని స్వామి అన్నారు. అప్పుడు ఆ రణవైద్యుడు తీసుకొని నువ్వెల నూనె పూసి కాలుకి కట్టి, కాలుకేమో కట్టు కట్టాడు అనమాట. నువ్వుల నూనెతో పూసి కాలుకి కట్టు కట్టాడు. ఆ రోజు రాత్రి పిల్లవాడు హాయిగా నిద్రపోయాడు, కానీ కాలు మాత్రం బాగా ఎక్కువగా వాచిపోయింది తెల్లవారు లేచేటప్పటికి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ రణవైద్యుడితో చెప్పి కాలు నుంచి ఏదో ఒక నల్లటి కండ లాంటిది జలగలా ఉన్నది బయటికి తీయించారనమాట. తీయించి అది బయటికి తీసిన తర్వాత, ఇది గొడ్డు పిల్ల ఎక్కడ తిరగని చోట గొంతు తవ్వి అందులో వేసి తగలబెట్టి పూజ చేయండి, పశువులు దాన్ని తొక్కితే వాటికి కూడా జబ్బు వస్తుందని స్వామివారు చెప్పారు. వారు అదే విధంగా చేశారు. ఆ తర్వాత ఆ రణవైద్యునితో ఇలా చెప్పారు స్వామివారు: అయ్యా, ఎర్రమందు ద్రావకం చేసి నోటిలో వేసుకొని తీసుకొని పుక్కిలించి ఆ గాయం మీద ఉమ్ము మానిపోతుంది గాయం అని స్వామివారు అతనికి చెప్పారు. అతను అలాగే చేశాడు. అది క్రమంగా ఈ కుర్రాడు గాయం మానిపోయింది. అక్కిం వెంకటరామరెడ్డి గారి అబ్బాయిది జబ్బు నయమైంది. కేవలం శ్రీ స్వామివారి కృప వల్ల మాత్రమే ఆ జబ్బు నయమైంది. రణవైద్యుడు కేవలం ఒక పరికరం మాత్రమే. ఇంకొక లీల. ఒకసారి ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారు బర్రె చావు బ్రతుకుల్లో ఉంది. అది నిండు సూడి బర్రె. చేసిన వైద్యాలు ఏవి ఉపకరించలేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు అక్కడికి వచ్చారు. వచ్చి దాని చుట్టూ ఒక కర్రతో ఒక గీత గీసి ఇలా అన్నారు: అయ్యా, రేపు ఈ వరకు ఈమె ఈ లోకం వదిలి పై లోకాలకు వెళ్ళిపోతుంది, నీవేమీ బాధపడవద్దు. అక్కడికి చేరడం ఈమెకి ఎంతో మేలు. ఆ లోకంలో వాళ్ళకేమి చాలా పాలు ఇస్తులా అన్నారు. ఆ లోకంలో వాళ్ళకి ఈమె చాలా పాలు ఇస్తులా అని స్వామివారు అన్నారు. వారు చెప్పినట్లే ఆ బర్రె ఆ మరుసటి రోజుకి మరణించింది. స్వామివారు చెప్పారు, దాన్ని కోత పెట్టించవద్దు, పోడ్చమని చెప్పారు. వారు అలాగే చేశారు. ఆ బర్రె అంతటి ధన్యురాలో కదా. ఇంకొకసారి ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అయ్యా, పిల్లి తన తోక ముడుచుకొని కూర్చున్నట్లు మనం మన మనసును ముడుచుకొని కూర్చోవాలయ్యా అని అన్నారు. పిల్లి తన ముడిచిన తోకను విదిలిస్తూ పిల్లలకు సర్వ విద్యలు నేర్పిస్తుంది అని స్వామివారు చెప్పారు. అంటే ఇక్కడ స్వామివారు మార్జాల కిషోర న్యాయాన్ని గురించి మనకి బోధించారనమాట. తర్వాత ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారితో ఒకసారి ఇలా అన్నారు: అయ్యా, కుళ్ళూరు ఈడిగ సుబ్బమ్మ ఇంట్లో 2 నగళ్ళు, ముదిగేడు గ్రామదేవత ముదిగేడమ్మ దగ్గర 3 నగళ్ళు, గొలగమూడి ఆంజనేయ స్వామి దేవస్థానానికి పుట్టస్వామికి మధ్య 3 నగళ్ళు లేచాయి. ఆ నగళ్ళు ఏమిటో ఆయన్ని కనుక్కున్నాడయ్యా, నీవు ఆయన్ని కనుక్కో అని అక్కిం వెంకటరామరెడ్డి గారికి ఆదేశమైంది. అప్పుడు ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారు పెసల సుబ్బరామయ్య సార్ని ఈ విషయం అడిగితే వారేమీ చెప్పలేదు.
ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే అక్కిం వెంకటరామరెడ్డి ద్వారా ఈ కింది విషయాన్ని తెలిపారు. అదేంటంటే ఆ 8 నగళ్ళు మనలో ఉండే 8 అష్టమ పదాలు. అవి మనలో అష్టమధాలు. ఆ 8 నగళ్ళు అంటే మనలో ఉండే 8 అష్టమధాలు. అవి మనలో ఉన్నంత వరకు పైవాళ్ళు మనల్ని వాళ్ళ లోకాలకు రానివ్వరు. వాటిని మనమే వాటిని చంపాలి. ఎవరికి వారే మనలో ఉన్న దుర్గుణాల్ని చంపుకోవాలి. అలా చంపితే పైవాళ్ళు రానిస్తారు. అప్పుడు డొక్క శుద్ధి అవుతుంది. డొక్క శుద్ధి అయితే దొర అవుతారు. ఈ విధంగా చేస్తే కుండలిని జాగృతమే మోక్షానికి అర్హులవుతారు. అప్పుడు 10వ చూపు అందుతుంది. 10వ చూపు అందగానే పావనాల చూపు అడ్డం వస్తుంది. మాస్టాలాయన ఆ చూపు అందుకుంటాడు. దాన్ని పెద్ద దేవుడు పెరుక్కొని అమ్మ చేతికి ఇస్తాడు. పరుపెయ్యమని ఆ వరుపులో ఏమి తేలి వస్తుందో, ఏమి ఫలితం వస్తుంది, అప్పుడే కదయ్యా మనగాడు అయ్యేదని స్వామివారు వీరికి వివరించారు. ఈ అనుభవము దాచూరి వాస్తవ్యులు కస్తూరి శ్రీనివాసులు నాయుడు గారు అనుభవం ఇది. వారి తండ్రి గారి అనుభవం అనమాట. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీల ఇది. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దాచూరు గ్రామం పరివారంతో సహా వచ్చారు. వారికి అప్పటికే గత 2 రోజులుగా ఎక్కడెక్కడో తిరిగి అన్నం లేక ఆకలితో ఉన్న సమయంలోని వచ్చారనమాట. 2 రోజుల నుంచి సరిగ్గా ఆహారం లేదు స్వామివారి పరివారానికి. దాచూరు గ్రామం వచ్చారు. దాచూరు గ్రామం వచ్చిన తర్వాత ఈ శ్రీనివాసులు నాయుడు గారు తండ్రి గారు వెంకమ్మ నాయుడు గారు వారు ఆకలితో ఉన్న వాళ్ళని చూసి వారికి వంటకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చారనమాట వంట చేసుకోమని. అప్పుడు కోటితీర్థం గోపాలయ్య గారు వంట చేస్తున్నారు. బియ్యం సగం అన్నం సగం ఉడికింది. వెంటనే స్వామివారు ఇలా అన్నారు, అయ్యా గోపాలయ్య అన్నం పాచిపోయింది, దాన్ని పారేయండి అయ్యా అన్నారు స్వామి. వెంటనే గోపాలయ్య గారు ఇలా అన్నారు, స్వామి అన్నం ఉడుకుతుంది ఎట్లా పాచిపోతుంది స్వామి అన్నారు. అంటే లేదయ్యా పాసిపోయిందయ్యా అని అన్నారు. అప్పటికే వాళ్ళు 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం లేదు కదా, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఆ మాట వినంగానే ఈరోజు కూడా మేము పస్తులు ఉండాలి కాబోసు అనుకొని గోపాలయ్య గారు వెంటనే ఇలా అన్నారు శ్రీ స్వామివారిని, నువ్వు చావు మమ్మల్ని చంపవు, పొయ్యి మీద ఉన్న అన్నం పాచిపోయింది అంటున్నావు అని గట్టిగా స్వామివారితో తగులాడారు ఈ గోపాలయ్య స్వామివారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు గోపాలయ్య గారిని చూసి, అయ్యా ₹1 సంపాదించుకోండి అయ్యా అన్నారు. అప్పుడు అనుకున్నారనమాట ఈ గోపాలయ్య గారు, స్వామివారు ఏదో కారణం లేకుండా ఇలా చెప్పరు, స్వామివారు ఏదో కారణంతో ఇలా చెప్పారని ఆ ఉడుకుతున్న అన్నాన్ని కాస్త పారేశారు. వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అప్పుడు ఇలా అన్నారు, అయ్యా నన్ను ఊరి బయట ఉన్న వాగులో వదలండి అయ్యా అన్నారు స్వామి. వెంటనే స్వామివారు నా నీళ్ళలో వదిలారు ఈ గోపాలయ్య స్వామివారు. స్వామివారు ఆ నీళ్ళలోనే చాలాసేపు అలాగే ఉండిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత గోపాలయ్య మనం వెనక్కి వెళ్ళము ఇట్లా వెళ్ళిపోతాము అన్నారు. వెంటనే వారి సామాన్లు ఒక 5 నిమిషాల తర్వాత ఆ సామాన్లు వెళ్ళి తెచ్చేసుకున్నారు అన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఇలా చెప్పాడు, స్వామి ఈ ఊర్లో 2 మరణించారు, మీరు ఊర్లోకి రాకండి ఇలానే వెళ్ళిపోండి అని ఆయన వచ్చి చెప్పాడు. అప్పుడు ఈ గోపాలయ్య స్వామివారికి స్వామివారు ఎందుకు అన్నం పారేయమన్నారో అని అప్పుడు అర్థమైంది వీరికి. అంటే స్వామివారు ఎక్కడైనా విడిది చేస్తే ఆ ఊర్లో ఎవరైనా ప్రసవించినా ఎవరైనా మరణించినా ఆ ఊర్లో మంచినీళ్ళు కూడా స్వామివారు తీసుకుండేవారు కాదు. ఓం నారాయణ ఆది నారాయణ.